షూటింగ్ బంద్ అనే సినిమా ఇయ్యాల సుత బొంబాటుగా ఆడిందబ్బా. కెమెరాలు పట్టలేదు, లైట్ పెట్టలేదు, మేకప్ ముట్టలేదు, క్రేన్ దిప్పలేదు, మొత్తానికి మొత్తం బంద్. మార్కెట్ల పతొక్క రేట్లు పెరిగినాయి. మాకిచ్చే పైసలు గిన పెంచాలి, 100కి 30 రూపాయలు ఎక్కువ కట్టియాలనేది సినిమా కార్మికుల డిమాండు. 4 రోజుల కాంచెల్లి చర్చల మీద చర్చలు నడిచినాయి. అయితే 100 కోట్లు పెట్టినము, పైసలు వస్తలేవు, లాస్ అవుతున్నాము, పరిస్థితి మంచిగా లేదు, కార్మికులకు ఇంతకంటే ఎక్కువ ఇయ్యలేము, మా తోటి కాదు. ఏ నిర్మాతను మందలిచ్చినా గిదే డైలాగు. దారుణమైన పరిస్థితిలో ఉంది వాళ్ళ ఫిలిం ఇండస్ట్రీ. డబ్బులు పోగొట్టుకునేవాడు ఇక్కడికి వచ్చి పోగొట్టుకుని వెళ్ళిపోతున్నాడు తప్పితే కంటిన్యూ అవ్వలేకపోతున్నాడు. అంటే 95 నుంచి 98% నిర్మాత నాశనం అయిపోతూ కూడా మేము ఆల్రెడీ ఇవాళ కోమాలో ఉన్నాం. కోమాలో ఉన్న కోమాలోనన్నా ఉంచండి, అంతేగాని మా ఆక్సిజన్ పీకేసి మమ్మల్ని చంపేయద్దు. సినిమా ఇండస్ట్రీ చచ్చిపోతుంది కావచ్చు కూడా. సినిమా అనేది కూడా బిజినెసే. పెట్టుబడి రాకుంటే ఎవరికైనా నష్టమే. కానీ తోపు హీరోలతోటే తీయాలని, బొంబాయి హీరోయిన్లే ఉండాలని, ఇంగ్లీష్ విలన్లనే పెట్టాలని, మాయల గ్రాఫిక్ ఉండాలని, బయట దేశంలో డాన్సులు చేయాలని, గాల్లే కొట్లాడాలని, 100 కోట్లు ఖర్చు పెట్టాలనే మన రూల్ ఉందా? మీరు హీరోలకి, హీరోయిన్లకి, పెద్ద పెద్ద టెక్నీషియన్లకి కోట్లు ఇస్తున్నారు కదా సార్, ఆవిట్లో తగ్గించేసి మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు వాళ్ళు. స్టోరీ మంచిగుంటే బొమ్మ అదంతా అదే సూపర్ హిట్ అవుతుంది. ఏదో ఎందుకు బల్గన్ సినిమానే తీసుకోరాదుండ్రీ. ఒక 5 కోట్లు పెట్టినరో లేదో, టాకీసులు ఫుల్ అవుడే కాదు, ఊరంతా కచ్చిరికాడ కూకొని చూసిండ్రు. తోపి యాక్టర్లు లేరు, ఐటమ్ సాంగ్ లేదు, సుమోలు గాల్లెకెగరలేదు, గ్రాఫిక్స్ అసలే లేవు. గిసొంటి సినిమాలు తీసుట్లా తమిళనాడోళ్ళు, కేరళను చూసి నేర్చుకోవాలి. మన ఇంట్లో జరిగేది మన ఊరు కథ, మన మీదనే కెమెరా పెట్టిరు అన్నట్టుంటాయి. స్టోరీ మంచిగుందంటే పెద్ద హీరో కూడా చిన్న సినిమాలో యాక్టింగ్ చేస్తాడు. లోకల్ టాలెంట్ ను మస్తు ఎంకరేజ్ చేస్తారు. అదే మన కాడైతే పాన్ ఇండియా సినిమాని దేశం అంతటికెళ్ళి దింపుతారు కోట్ల రూపాయలు ఇచ్చి. హీరోలు, హీరోయిన్లే కాదు, డాన్సర్లు, ఫైట్ మాస్టర్లు, మేకప్ మ్యాన్లను కూడా పట్టుకురావట్టారు. బయట రాష్ట్రాల నుంచి తెచ్చుకొని ఇక్కడ 2000 ఇవ్వడానికి బాధపడే వాళ్ళు 20,000 ఇచ్చి పని చేయించుకోవడం వల్ల అంతరం ఏమిటో అర్థం కావట్లేదు. మేకప్ కానీ, ఒక కాస్ట్యూమ్ కానీ, ఎక్కడెక్కడి నుంచో కొత్త వాళ్ళకి మన దగ్గర 5,000 రూపాయలకు వచ్చే టెక్నీషియన్ కాకుండా 50,000 లక్ష రూపాయలు వచ్చే టెక్నీషియన్. సరే, ఎవరి బిజినెస్ అల్లది, ఎవరితోటైనా పని చేయించుకోవచ్చు. కానీ 100 కోట్లు పెట్టినామని స్పెషల్ షోలు, టికెట్ల రేట్లు పెంచుడు దేనికి? మరి ఖర్చు అంతా పెట్టమని ప్రేక్షకుడు చెప్పిండా, సర్కారు చెప్పినాయా? గసంటి సినిమాలు ఎట్లుంటాయో కామ్రేడ్ నారాయణ చెప్తాడు. ఈయనుండ్రి ఎర్రచందనం అమ్మేవాళ్ళని, గుట్కా అమ్మేవాళ్ళని, పాల్ మసాలా అమ్మేవాళ్ళని, పాల్ మసాలా తినేవాళ్ళు, గుట్కా తినేవాళ్ళు. టికెట్ల రేట్లు పెంచే సౌలతి సర్కారు సపోర్ట్ చేసుడు చిన్న సినిమాలకు ఉండనే ఉండదా? సినిమాలో పెద్ద ఆర్టిస్టులు, పెద్ద కమెడియన్లో, పెద్ద స్టార్ కాస్టింగ్ ఉంటే, పెద్ద టెక్నీషియన్లు ఉంటే సినిమా బిజినెస్ అయిపోతుంది. కానీ అది ఎంతమందికి నడుస్తూ ఉంది? సోకాల్డ్ 4-5 సినిమాలకు మాత్రమే. రిమైనింగ్ సినిమాలకు అంతా ఎక్కడ నడుస్తాం సార్? ఆర్టిస్టులు రమ్మంటే మినిమం 5 నుంచి 10 లక్షలు అడుగుతారు, క్యారవాన్లు అడుగుతారు. అవన్నీ చిన్న నిర్మాతలు భరించే స్టేజ్లో లేరు. ఎన్ని 100 కోట్లు పెట్టి తీసినాము, ఏ హీరోతో తీసినాము, ఏ హీరోయిన్ ఉంది అనేది కాకుండా ఎంత మంచి స్టోరీ తోటి తీస్తున్నాం అనేది చూసుకుంటే కంపల పైసలు పోసి ఏరుకునే కథ కాదు మరి.